విన్నర్ అండి బాలకృష్ణ. చాలా బాగుందండి. ఆయన యాక్షన్ అదిరిపోతుంది కదండి ఆబ్వియస్ గా. అలాగే ఎప్పట్లాగే యాక్షన్ చింపేశారు. ఫ్యామిలీతో రావచ్చు, శుభ్రంగా హ్యాపీగా ఫ్యామిలీతో రావచ్చు. బాలయ్య బాబు ఢీ కొట్టింది ఎవరు మామూలు ఉన్నాడు, ఫుల్ వరుస పెట్టి అన్ని హిట్లే. బాలయ్య బాబు సినిమా తిరుగులేదు అసలు. చాలా బాగుంది. అసలు వరుస అన్ని హిట్లే. వీరసింహారెడ్డి ఏది పైసా వసూలు ఇందులో అన్ని ఏది సినిమా అన్ని కూడా హిట్లే, ఏది తక్కువ బాగుందండి. హైలైట్స్ అంటే ఇంటర్వెల్ టాక్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఏ సినిమా ఏ సీన్ హైలైట్ అని చెప్పలేమా. చాలా సీన్స్ హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. గూస్ బంప్స్ వస్తాయి, సెంటిమెంట్ ఉంది, బీజిఎం ఉంది, సెంటిమెంట్ బాగుంది. ఇంకా యాక్చువల్లీ ఇంకొంచెం కామెడీ యాడ్ చేస్తే ఇంకా మూవీలో ఇంకా బాగుండేది. మ్యూజిక్ ఒకటి ఇంకా బాగుంటే ఇంకా డాన్స్ ఓకే అండి. ఒక సాంగ్ లో ఓకే బాగానే ఉంది. బోయపాటి మూవీ లాగే అనిపించిందండి. మాక్సిమం అలాగే బోయపాటి మూవీ లాగే అనిపించింది. అది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మూవీ చాలా నీట్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎలా అంటే సాఫ్ట్ గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో అంతా యాజ్ యూజువల్ కొంచెం యాక్షన్ ఉంటుంది. అది అందరికీ నచ్చుతుంది. ఆయనలో మనం చూసేది యాక్షనే కాబట్టి మనకు ఖచ్చితంగా యాక్షన్ అయితే చాలా బాగుంది సార్. ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. బాలయ్య గారు యాక్షన్, బాలయ్య గారు చాలా బాగున్నారు. ఇంత ఏజ్ లో కూడా బాలయ్య గారు చాలా స్లిమ్ గా మంచిగా ఫస్ట్ టైం బాలయ్య యాక్షన్ మూవీ చూడాలనిపించింది అందరికి. నైస్ వేలో ట్రీటింగ్ ఉంది. థ్యాంక్ యూ సార్. అన్నీ నచ్చాయి. క్లైమాక్స్ సూపర్. జై బాలయ్య. భయ్యా నేను చాలా బాధపడుతున్నా భయ్యా. నేను చాలా అంటే చాలా బాధపడుతున్నా. దబ్బిడి దిబ్బిడి సాంగ్ లా హీరోయిన్ ఇట్లా కొడతాడు భయ్యా, కానీ సీన్ లేదు భయ్యా. అదొకటే బాగా నేను ఆ సీన్ కోసం వచ్చా భయ్యా. కానీ ఓవరాల్ మాత్రం చాలా బాగుంది. నాకు తెలిసి డ్రగ్స్ తీసుకొని ఏమన్నా మన బాబీ గారు ఏమన్నా డ్రగ్ తీసుకొనేమో రాసినట్టున్నారు స్టోరీ. అయితే అసలు వేరే లెవెల్. నేను ఎక్స్పెక్ట్ చేయలే భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. మమ్మీ ఇంటికి వస్తున్నా కొట్టకు. బాగుంది. ఒకటి చిన్న విషయం ఏంటంటే డైరెక్టర్ మీద, తమన్ గారి మీద, బాలయ్య బాబు గారి మీద, ప్రొడ్యూసర్ గారి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి ముందస్తుగా. ఎందుకంటే గూస్ బంప్స్ వచ్చి పోతే ఎవరిది భయ్యా రెస్పాన్సిబిలిటీ. సినిమా ఆ లెవెల్లో ఉంది. తమన్ మాత్రం ఇచ్చి పడేసిండు. నెక్స్ట్ లెవెల్లో ఉంది బాలయ్య బాబుదే సంక్రాంతి. ఆర్ట్స్ ఒక ఎమోషనల్ సీన్ ఇలా టచ్ చేసి ఉంటుందండి. అది చాలా బాగుంది. అండ్ బాలకృష్ణ గారిని కొత్త అవతారంలో చూశారు. దీన్ని అందరు ఎంజాయ్ చేస్తారు. జై బాలయ్య అన్న. సినిమా చాలా బాగుందన్న. బాలయ్య బాబు సినిమా. జై బాలయ్య అంటే ఎంత పూనకాలు వస్తాయో సినిమాలో కూడా అన్ని పూనకాలు ఉన్నాయి. ఇది చెప్పాలి అంటే మాటలు చాలట్లేదు. సినిమా అంత బాగుంది. అండ్ సంక్రాంతి విన్నర్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ చేంజర్కి కొంచెం యావరేజ్ టాక్ వచ్చింది. సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలా ఉంటుంది ఇంకా తెలియదు కాబట్టి నేనైతే విన్నర్ అని అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. అండ్ బాలయ్య బాబు గారు అయితే ఇరగొట్టేశారన్న. జై బాలయ్య అని థియేటర్లో కాదు, థియేటర్ బయటకు వచ్చాక కూడా అరవచ్చు. ఎంతసేపు అయినా అరవచ్చు. సినిమా అయితే అంత బాగుంది. మస్ట్ అండ్ వాచ్ అని చెప్తా అన్న. సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్. సినిమా చాలా బాగుందండి. ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. ఓకే. అలాగే బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఆ పాప సెంటిమెంట్ కానీ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఏం నచ్చిందండి? యాక్టింగ్ హైలైట్ సినిమాకి. చాలా బాగుంది సినిమా. అన్నీ బాగున్నాయి. సూపర్ స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇచ్చి పడేస్తా బ్రో. సెకండ్ హాఫ్ బాగుంది. వెయిట్ చేయండి సెకండ్ హాఫ్ వరకు. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ ఇంటెన్సివ్ ఉంటుంది. సంక్రాంతికి మళ్ళీ బాగా హిట్ కొట్టినట్టే. సినిమా అయితే చాలా బాగుంది. మోర్ ఓవర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ. సెంటిమెంట్ ఉంది, ఒక మెసేజ్ ఉంది. సో బాలయ్య పరంగా ఎక్సలెంట్ మూవీ. చెప్పు సినిమా సూపర్. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఓటుకోడు సినిమా షో కాదు. ప్రతి ఒక్క ఎంట్రీ బాలయ్యది ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానికి తగ్గట్టు ఇంకా బీజిఎం తెలిసిందే కదా, తమన్ గారిది వాళ్ళ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. ఆర్ట్స్ రైటింగ్ బాలయ్య బాబుకి ఇది కొత్త ఏం కాదు. భైరవ దీపంలోనే చేసేసాడు. ఇప్పుడంతా చిన్నపిల్లలని ఆడుకుంటున్నారు కానీ అవన్నీ ఎప్పుడో చేసేసాడు. ఆయనకి ఏదండి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు కూడా ఆయన ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఆయనకి ఏంది ఇవన్నీ లేదు. 100%
100%. సంక్రాంతి మహారాజ్ బాలయ్య. డాకు సంక్రాంతి మహారాజ్ బాలయ్య. డాకు మహారాజ్. సూపర్ అన్న, సూపర్. సంక్రాంతికి రియల్ ట్రాన్స్ఫార్మ్డ్ బాలయ్య బాబుని చూస్తారు. ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక బావర్చి బిర్యానీ లాంటిది. సూపర్ 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 ఎక్సలెంట్ ఉంది. బాలకృష్ణ మాత్రం చంపేసిండు అంతే. సూపర్ అన్న, బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ మరొకసారి బాలయ్య అంతే. సూపర్ అన్నా బాగుందన్నా, బాగుంది. సూపర్ అన్న సినిమా. ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే మా బాలయ్య బాబుతోనే సాధ్యమైతది. జై బాలయ్య. డాకు అంటేనే గర్దల వేటరా, మహారాజా అంటే సింహానిరా. డాకు మహారాజ్ సౌండ్ కి రీ సౌండ్ వస్తుంది, ఆగిపోతా నీకుంటే నా కొడకల్లారా. జై బాలయ్య. సింగల్ జై బాలయ్య. సింగల్ విన్నర్ జై బాలయ్య అంతే. సంక్రాంతి విన్నర్ జై బాలయ్య. జై బాలయ్య. సింగల్ సింహం. తమన్ బీజిఎం బాగుంది. మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. సెక్సీ బ్రో సినిమా అసలు మ్యాడ్ ఉంది, చెప్తాను కదా. చాలా బాగుంది సినిమా మాత్రం. గేమ్ చేంజర్ కంటే ఇది సెక్సీ బ్రో సినిమా. అరే మ్యాడ్ ఉంది బ్రో సినిమా మాత్రం. బీజిఎం మాత్రం సెక్సీ బ్రో, బ్లాక్ బస్టర్. బీజిఎం మాత్రం మ్యాడ్. సినిమా చాలా బాగుంది. బాలకృష్ణ యాక్టింగ్ చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎమ్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, విలన్ బాగున్నారు, చాలా బాగున్నాయి. నైస్ సినిమా అండి, చాలా బాగుంది. ఆడియన్స్ కూడా బాగా సెంటిమెంటల్ గా కూడా చాలా బాగుంది. నైస్. డైలాగ్స్ బాగున్నాయండి, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎక్సలెంట్. ఇంట్రడక్షన్, పాటలు అన్ని, హీరోయిన్ మొత్తానికైనా గేమ్ చేంజర్ హిట్ అన్న. హీరో ఇంట్రడక్షన్ సూపర్ అన్న. అసలుకి ట్రైన్. జై బాలయ్య. నేను ఇప్పుడే 8 o'clock షో చూసి వస్తున్నా. మూవీ ఇస్ రియల్లీ గుడ్. నిజం చెప్పాలంటే బాలయ్య ఆల్మోస్ట్ అరౌండ్ 4 decades నుంచి చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ జనరేషన్లో ప్రెసెంట్ యంగ్ హీరోలకు కూడా కాంపిటీషన్ ఇస్తున్న ఏకైక సీనియర్ యాక్టర్ ఈయనే. ఇట్స్ రియల్లీ గుడ్. మూవీస్ చాలా బాగుంది. ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఈ మూవీలో వాటర్ గురించి స్టోరీ అంతా వాటర్ ప్రాబ్లం మీద బేస్ అయి ఉంటుంది. ఇట్స్ రియల్లీ గుడ్. కీప్ వాచ్. క్రేజ్ ఉందన్న మూవీ. బాలకృష్ణ కోసం వెళ్ళండి అన్న. ఇంకా తమనన్న, జై తమనన్న. సీట్లు లెగిస్తాయి. ఇంకా చాప్టర్ 3 ఉందంట. ఇది సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరగదీశాడు. ఇంటర్వెల్ సీన్ హైలైట్ అసలు సినిమాకే. సూపర్ బాగుందండి. ఓవరాల్ సూపర్ అండి. ఓవరాల్ సూపర్. సినిమా అదిరిపోయిందండి, బ్లాక్ బస్టర్. సినిమాలో బాలకృష్ణ గారిని ఎలా చూడాలనుకుంటే అలా చూపించాడండి. నాకైతే నరసింహనాయుడు అప్పుడు ఈ లాస్ట్ 10 yearsలో బాలకృష్ణ మూవీస్ అన్ని మంచి వచ్చినాయి, కానీ దీన్ని మించిన సినిమా అయితే కాదండి. నరసింహనాయుడు తర్వాత నాకు అంత బాగా నచ్చిన సినిమా అయితే ఇదే అండి. జై బాలయ్య. చాలా బాగుందండి సినిమా. చాలా బాగుందండి. చాలా బాగుందండి. సూపర్ డూపర్ హిట్ సినిమా. చాలా బాగుంది. మూవీ నైస్ అండి. బాలకృష్ణ మ్యూజిక్ అంత బాలకృష్ణ డామినేట్ చేసేస్తాడు అన్ని. మ్యూజిక్ బాగుంది, సెంటిమెంట్ బాగుంది, అన్ని బాగుంది. సాంగ్ బాగుంది. సంక్రాంతి విన్నర్ బాలయ్య అంతే.